వచ్చే ఎన్నికల్లో పోటీపై విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ లో తన పేరు ఉంటుందని పోతిన మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ వెస్ట్ లో వెల్లంపల్లిని ధీటుగా ఎదుర్కొంటానని, ఆయన చేసిన అక్రమాలే వైసీపీని ఓడిస్తాయంటున్న విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ తో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రాజకీయం ఆసక్తిగా మారింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది. ఇంకా మిగిలింది తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించడమే. నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన మహేష్ మన దగ్గర ఉన్నారు. ఏంటి సార్, ఏంటి పశ్చిమ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిగా ఖచ్చితంగా గెలుస్తాం. ఇక నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఖచ్చితంగా నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల 8 నెలల పైకాలంలో వైసీపీ చేసినటువంటి ప్రతి అవినీతిని, అక్రమాన్ని, అరాచకాన్ని 3 సింహాలు కావచ్చు, అదేవిధంగా దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, మరిపల్లి చిట్టి కాంగ్రెస్ కార్యాలయం కావచ్చు, బాగోలి సత్రం ట్రస్ట్ భూములు కావచ్చు, అదేవిధంగా గాలిబ్ సాహిబ్ దర్గా భూములు కావచ్చు, అస్లాం కేస్ కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాల అమ్మకాల దగ్గర నుంచి అక్రమ నిర్మాణాల వరకు ప్రతి విషయం మీద ముసాఫిర్ ఖానా తెరిపించడంలో కానీ, ఫుడ్ కోర్ట్ని వ్యతిరేకించడంలో కానీ, ఇలాగ ప్రతి అంశాన్ని కూడా మేము పోరాటం చేసాం జనసేన పార్టీ తరఫున. పోతిన మహేష్ గారి పేరు ఫస్ట్ లిస్టులో, జనసేన టీడీపీ తయారు చేసే ఫస్ట్ లిస్టులో పోతిన మహేష్ గారి పేరు ఉంటుందా? మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద నాకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంది. మా పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కానీ, పార్టీ పెద్దలు కానీ అన్ని అంశాలు చూసుకుంటారు. ఖచ్చితంగా ఇక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థిగా నేనైతే పోటీ చేస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు 2 రోజుల క్రితం ఇక్కడ టీడీపీ అభ్యర్థి జలీల్ ఖాన్ వెళ్ళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి, దాన్ని ఎలా చూడవచ్చు? పోటీ చేయాలనుకునేటువంటి ఆశావాళ్ళు చాలామంది ఉంటారు. కలవడంలో తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఖచ్చితంగా మరి అటువంటి వస్తానన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తాజా రాజకీయ పరిస్థితుల మీద చర్చించారని మనందరం కూడా చూసాం. అంతకుమించి ఏముండదు, పెద్దగా అంతకుమించి జరిగేది ఏముండదు అని కూడా నేను అనుకుంటాను. వచ్చే ఎన్నికల్లో పోతిన మహేష్ గారికి స్థానం ఉందనేటటువంటి హామీ అయితే లభించిందా? చూస్తారు కదా, తొందరలో అన్నీ కూడా పార్టీ అధిష్టానం అన్ని విషయాలను కూడా ప్రకటిస్తుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఓటమి చెందిన తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. ప్రజల కోసం నిలబడ్డాం, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డాం, జనసేన పార్టీ కోసం నిలబడ్డాం. అంతా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు వివిధ సామాజిక సమీకరణాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఒక ముస్లిం క్యాండిడేట్ని డిక్లేర్ చేసిన నేపథ్యంలో ఎలా ఆ సెంటిమెంట్ నుంచి ఎలా మీరు అధిగమిస్తారు? ఇక్కడ చూడాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి వ్యతిరేకత, వైసీపీ ముందు ఉండేటువంటి వ్యతిరేకత. 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అవినీతి కోపంలో ముంచేసి, భ్రష్టు పట్టించి, అడుగు తీసి అడుగు వేయిస్తే అవినీతి కంపు కొడుతున్నటువంటి వైసీపీ పార్టీ తరపున ఎవరు నుంచున్నా కూడా భారీ స్థాయిలో ఓటమి చెందుతారు. ప్రజల దగ్గర నుంచి ఆదరణ లేదు, సామాజిక వర్గాల సమీకరణ ఏం లేదు. ప్రజలు ఈ రోజున పనులు దొరక్క ఆకలితో అలమటించేటువంటి పరిస్థితి వచ్చింది. పథకాల పేరుతో ప్రచారమే కానీ 15 రకాల పన్నులేసి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద అన్ని వర్గాల ప్రజలు కూడా వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఈసారి జనసేన టీడీపీ కూటమి ముందు వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో నిలవలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టీడీపీ కూటమి కింద తానే ఈసారి పోటీ చేసే అవకాశం ఉందని, అది మేరకు అధిష్టానం కూడా తన పేరుని మొదటి లిస్టులో ప్రకటించే అవకాశం ఉందని ఆశాభావాన్ని పోతిన మహేష్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అస్గర్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.